తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆ కృష్ణ భగవానుడి లీలల గురించి ప్రవచనాలు చెబుతూ ఎంతో మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చారనే చెప్పుకోవాలి ప్రణవానంద ప్రభుజీ గారు. ఎందుకు అనంటే ఎన్నో బాధలు మేము పడ్డామని, మా జీవితంలో కొన్ని మేము మార్చుకోలేకపోతున్నామని ఇబ్బంది పడేవాళ్ళు కేవలం వారి ప్రవచనాలు విని మార్పు చెందారు. ఆ కృష్ణుడి గురించి ఇంకా బాగా తెలుసుకోగలుగుతున్నారు. అలాంటి వారిని స్టూడియోకి ఆహ్వానించాము. అయితే ఇవాళ మనకున్నటువంటి కొన్ని సందేహాలని గురువుగారి మాటల్లో విని అవి నివృత్తి చేసుకుందాము. అలాగే ఎన్నో పర్వదినాలు కూడా రాబోతున్నాయి ప్రస్తుతం, వాటి గురించి కూడా వారి మాటల్లో విందాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. దేశవ్యాప్తంగా కృష్ణుడి ఆలయాలు చాలా ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా ఉన్నవి కొన్ని అయితే, అందులో మరీ ముఖ్యంగా అందరూ ఖచ్చితంగా చూడవలసిందంటే ఉడిపి అని చెబుతూ ఉంటారు. అక్కడ కృష్ణయ్య విగ్రహం వెనక ఒక కథ కూడా ఉంది. స్వామి చాలా ముగ్ధ మనోహరంగా ఉంటారని మీ మాటల్లో వినాలని ఉంది. అసలు ఉడిపి ఎక్కడ, ఎలా ఉంటారు స్వామి? అక్కడ స్వామి అక్కడ ఆవిర్భవించారా? అసలు అక్కడ కథ ఏంటో వివరించండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఉడిపి కృష్ణుడి యొక్క కథ వింటే. మీకు తెలుసో తెలీదో మీకు ఒక విషయం చెప్తాను. ఈ విగ్రహాన్ని సాక్షాత్తుగా కృష్ణుడి తయారు చేశాడు. ఓ, రుక్మిణీదేవి కృష్ణుణ్ణి, అయ్యా నీ బాల్య స్వరూపంలో నువ్వెలా ఉండవో చూడాలని ఉంది నాకు అనంటే, కృష్ణుడు సాక్షాత్తుగా తను చిన్నప్పుడు ఎలా ఉన్నాడు అనే ఒక విగ్రహాన్ని తయారు చేసి రుక్మిణీదేవికి బహుకరిస్తాడనమాట. కృష్ణుడు స్వయంగా తన విగ్రహం తాను చేసి రుక్మిణీదేవికి అందించిన విగ్రహమే ఉడిపిలో మనం చూస్తున్న శ్రీకృష్ణ విగ్రహం, ఇప్పుడున్న మూలమూర్తి. రుక్మిణీదేవి ఆరాధన చేసింది ఆ కృష్ణమూర్తికి. తర్వాత అది ఆ పరంపరలో అలా వచ్చింది. ద్వాపర యుగం తర్వాత లుప్తం అయిపోయింది అనమాట. అది ఎక్కడో ఉన్నది. మధ్వాచార్యుల సమయంలో, జగద్గురు మధ్వాచార్యుల వారు ఉన్న సమయంలో ఒకసారి ఒక బోటులో ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మన దేశ సంపదను కొద్దిగా తీసుకొని వెళ్ళిపోతున్నారు, పోర్చుగీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అయితే వాళ్ళ బోటు సముద్రంలో చిక్కుకుపోతుంది అనమాట. చిక్కుకుపోయినప్పుడు జగద్గురు మధ్వాచార్యుల దగ్గరికి వీళ్ళు శరణు వస్తారు. అయ్యా, భారతదేశంలో సాధువులకి చాలా శక్తి ఉందని విన్నాము, ఎలాగైనా సరే మా బోటుని కాపాడండి, అందులో చాలా సంపద ఉంది అంటే జగద్గురు మధ్వాచార్యులు తమ యొక్క ఉత్తరీయాన్ని తీసి ఇలా 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 అంటారనమాట. అనగానే మొత్తం తుఫాన్ ఆగిపోతుంది, సముద్రం మొత్తం శాంతి అయిపోతుంది. చుక్కుకున్న బోటు దానికదే ఒడ్డుకు చేరిపోతుంది అనమాట. ఒడ్డుకు చేరుకుంటే వీళ్ళందరూ ప్రాణాలు బయటపడ్డాయి, సంపద అంతా బ్రతికిపోయింది. అయితే వాళ్ళు అంటారు, మీకు ఏ సంపద దీంట్లో నుంచి కావాలన్నా సరే మేము ఇచ్చేస్తాము కాపాడారు కాబట్టి. అంటే అక్కడ ఒక గోపీ చందనపు ముద్ద ఉంటుంది అనమాట. జగద్గురు మధ్వాచార్యుల వారు ఆ గోపీ చందన ముద్ద నాకు కావాలి అని అంటారు. సరే తీసుకోండి అని అంటే ఎంత మంది వచ్చి లేపడానికి ప్రయత్నం చేసినా సరే లేదు. మధ్వాచార్యులు మాత్రం ఇలా రెండు చేతులతో పట్టుకోగానే పట్టేసుకొని చేతిలోకి వచ్చేస్తుంది, బ్రహ్మాండంగా తీసుకొని వచ్చేస్తారు. ఆ గోపీ చందనం మొత్తం కూడా అభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తే అందులోపల నుంచి బయటకు వచ్చిన మూర్తియే ఇప్పుడు మనం ఉడిపిలో చూస్తున్న శ్రీకృష్ణ మూర్తి. ఏదైతే రుక్మిణీదేవి చేత ఆరాధన పడి సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు భగవానుడే ఇచ్చారు ఆ మూర్తి అన్నమాట. ఎంత ముగ్ధ మనోహరమైన మూర్తి అంటే, ఆ పరంపరలో అష్టమఠాలు అని మధ్వాచార్యులు స్థాపన చేసి అక్కడ ఒక్కొక్క మఠానికి 2 సంవత్సరాలు అనుకుంటా ఆ ఆరాధన చేసే ఒక సేవనిస్తారనమాట. కాబట్టి ఇంత పరంపరగా ఉడిపిలో ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన ఎన్ని విచిత్రాలతో కూడుకున్నదంటే, ఒకసారి ఒక భక్తుడు శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడానికి వస్తారనమాట. అప్పుడు ఆయనని, నువ్వు దర్శనం చేసుకోవడానికి వెనకాల నుంచి వెళ్ళు, లేదా నీకు అర్హత లేదో ఏదో అంటారు అనేసరికి ఆయన వెనకాల వెళ్ళి ప్రార్థన చేస్తారనమాట కృష్ణుడిని. మొత్తం శ్రీకృష్ణుడి యొక్క మూర్తి ఆయనకి దర్శనం ఇవ్వడానికి తిరిగిపోతుంది. అందుకే ఇప్పటికీ కూడా ఆయన కిటికీలో నుంచి చూస్తున్నారు కాబట్టి ఇప్పటికీ మన కిటికీలో నుంచే దర్శనం. శ్రీకృష్ణుడు కిటికీ వైపు తిరిగిపోతాడు, డోర్ నుంచి కిటికీ వైపు తిరిగిపోతాడు. అందుకే ఇప్పటికి కూడా ఉడిపిలో మీరు చూసారనుకోండి, కిటికీ లోపల నుంచే 9 రంధ్రాలు ఉంటాయి, అందులోపల నుంచే శ్రీకృష్ణ దర్శనం. డైరెక్ట్ గా అలా చూడడానికి డైరెక్ట్ గా ఉండదు, ఆయన విగ్రహమే తిరిగిపోయింది ఆయన కోసం. కాబట్టి మధ్వాచార్యుల ఆ కరార్చిత విగ్రహం అది, రుక్మిణీదేవి పూజ చేసిన విగ్రహం, సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే ఇచ్చిన విగ్రహం. కాబట్టి చాలా మహిమాన్విత విగ్రహం. ఎంత పూజ ఆరాధన చేస్తారంటే అక్కడ స్వామికి, నేను ఒక చోట విన్నాను, అక్కడ పూజారులు
అక్కడ ఎవరైతే మఠాధీశులు ఉంటారో వాళ్ళు ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తారు కృష్ణుడి పైన. కృష్ణుడు ఏ రూపంలో వాళ్ళకి దర్శనం ఇస్తే ఆ రూపంలో ఆ రోజు కృష్ణుడికి అలంకరణ చేస్తారనమాట. ఓ అందుకే మీరు చూసారనుకోండి, ఒకసారి చిన్ని కృష్ణుడుగా ఉంటాడు, ఒకసారి వెన దొంగతనం చేసే కృష్ణుడుగా ఉంటాడు, ఇంకొకసారి పెద్ద కృష్ణుడుగా ఉంటాడు, ఇంకొకసారి గోపాలుడుగా ఉంటాడు, ఒకసారి కవచం ధరించి ఉంటారు, ఒకసారి రుక్మిణీదేవిగా ఉంటారు. ఆయన ఇష్టం, ఆయన ఎలా అలంకరణ చేయించుకోవాలి అని అంటే అలా చేయించుకొని దర్శనం చేస్తారు. ఇప్పటికీ ప్రతిరోజు ఇప్పటికీ ప్రతిరోజు ఆరాధన అర్చన కేవలం మఠాధిపతులు మాత్రమే చేస్తారు. ఎంతో నియమతో నిష్ఠతో ఆ ఉడిపిలో ఉండే శ్రీకృష్ణ స్వామి వారి యొక్క ఆరాధన అనేది జరుగుతుంది. చాలా ముద్దుగా ఉంటాడండి, చాలా ఆనందం వేసే ప్రదేశం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఉడిపిలో శ్రీకృష్ణ స్వామి వారిని సేవించుకోవాలి, చూడాల్సిందే ఒక్కసారి జీవితంలో. ఇంకా ఏమైనా విశేషాలు ఉంటాయండి అక్కడ ఆలయం? ఉడిపిలో శ్రీకృష్ణ మందిరం ఉంటుంది, అక్కడ మఠం ఉంటుంది, అలానే మధ్వాచార్యుల యొక్క అవతార స్థలి కూడా మనకి దగ్గరలోనే దర్శనం చేసుకోవడానికి కూడా మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఉడిపి శ్రీకృష్ణుడి యొక్క దర్శనం, ఉడిపి శ్రీకృష్ణుడి యొక్క రథ యాత్ర కూడా ప్రతిరోజు అక్కడ జరుపుతూ ఉంటారు అనమాట. ప్రతిరోజు ఉంటుంది. బంగారు రథం, వెండి రథం, అలా రథోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా, చాలా వైభవంగా ఉంటాయి ఆ ఉత్సవం. తప్పకుండా అందరూ శ్రీకృష్ణ భక్తులందరూ కూడా, అంటే అందరూ సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు ఉడిపి క్షేత్రానికి వెళ్ళి ఆ శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలి. ఉడిపిలాగే ఇంకా ఏమైనా పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి ప్రత్యేకించి కృష్ణ భగవానుడికి చెందినవి మాత్రమే? బ్రహ్మాండంగా ఎన్నో కృష్ణ క్షేత్రాలు ఉన్నాయి. బృందావనం శ్రీకృష్ణ క్షేత్రం. 5,000 ఆలయాల కంటే ఎక్కువ ఆలయాలు బృందావనంలో మాత్రమే శ్రీకృష్ణుడికి ఉన్నాయి. అద్భుతమైన శ్రీకృష్ణ క్షేత్రం. కృష్ణుడు అంటేనే బృందావనం, బృందావనం అంటేనే కృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా నడియాడిన ప్రదేశము ఆ గోలోకం నుంచే ఈ బృందావనం వచ్చింది. అటువంటి ప్రదేశం బృందావనం. బృందావనంలో సప్త మందిరాలు చాలా విశేషం. సప్త మందిరాలు అని బృందావనంలో ఉంటాయి. చాలా విశేషంగా సేవించుకోవాల్సిన ప్రదేశాలు. అలానే మథుర శ్రీకృష్ణ ప్రదేశం, అలానే ద్వారక శ్రీకృష్ణ ప్రదేశం, జగన్నాథపురి శ్రీకృష్ణుడు ఉండే ప్రదేశం, అలానే నాథద్వార్ శ్రీనాథ్జీ అని ఉంటారు. ద్వారకలో కూడా పంచద్వారకలు అని అంటారు. కాబట్టి అవి కూడా శ్రీకృష్ణుడు ఉండే ప్రదేశాలు. ఇటు దక్షిణ భారతదేశం చూసుకుంటే ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రమే. కాబట్టి శ్రీకృష్ణుడు అన్ని చోట్ల వ్యాప్తి చెంది వివిధ రూపాలలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ఆ స్వామికి విశేషమైన క్షేత్రాలు అని అంటే అన్నిటికంటే గొప్ప క్షేత్రం ఏమిటి శ్రీకృష్ణుడికి సంబంధించింది కానీ అలా ప్రశ్న ఉంటే అది బృందావనమే. బృందావనంలో శ్రీకృష్ణుడి యొక్క దర్శనం అతి మనోహరం. శ్రీమతి రాధారాణితో కలిపి ఎక్కడ కనిపించరు, అక్కడ మాత్రమే అలా ప్రత్యేకంగా శ్రీమతి రాధారాణితో కనిపిస్తారు. మనకి మహారాష్ట్రలో పండరిపురం విఠలుడు శ్రీకృష్ణుడి యొక్క క్షేత్రం. కాబట్టి అక్కడ పాండురంగుడు ఉన్నాడు, ఇక్కడ ఉడిపి కృష్ణుడు ఉన్నాడు, అక్కడ ద్వారకలో ఉన్నాడు, మథురలో ఉన్నాడు, బృందావనంలో ఉన్నాడు, జగన్నాథపురిలో ఉన్నాడు. ఎక్కడ చూసినా అక్కడ కృష్ణుడే ఉన్నాడు. గురువాయూరులో శ్రీకృష్ణుడు ఉన్నాడు, చెన్నైలో పార్థసారథి రూపంలో శ్రీకృష్ణుడు వెంకట కృష్ణుడు యొక్క రూపంలో ఉన్నాడు. కాబట్టి మొత్తం భారతదేశంలో నలుమూలలా చూసారు అనుకోండి, రౌండ్ గా కృష్ణ క్షేత్రాలే మనకు కనిపిస్తుండే. మేము ఇంజనీరింగ్ చేసేటప్పుడు ట్రిప్లికెన్ లో పార్థసారథి ఆలయానికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఎంత ముగ్ధ మనోహరమైన ఆలయం అంటే అసలు అక్కడ ఉండే స్వామి, అక్కడ విశేషం తెలుసా మీకు? అర్జునుడి యొక్క రథ సారథ్యం చేసేటప్పుడు కృష్ణుడా నువ్వు ఎలా ఉన్నావు అలా చూడాలి అని కోరుకుంటారనమాట. అక్కడ తపస్సు చేసిన ఋషి కృష్ణుడి యొక్క స్వరూపం ఎప్పుడైతే ఆవిర్భవిస్తుందో ఆయన ఆశ్చర్యపోతాడు. ఎందుకో తెలుసా అండి, ఇక్కడ నుంచి కింద వరకు అన్ని దెబ్బలు ఉంటాయి కృష్ణుడికి. ఎందుకంటే రథ సారథ్యం చేసేటప్పుడు అన్ని అస్త్రాలు తన పైన వేసుకున్నాడు కృష్ణుడు. అంత ప్రేమ దయ కలిగిన కృష్ణుడు త్రిపురలో తిరువల్లికేని అనే ప్రదేశంలో స్వామి అక్కడ కృష్ణుడు పార్థసారథి రూపంలో ఉంటారనమాట. దాని తర్వాత వటపత్రశాయి రూపంలో మనకి శ్రీవెల్లి పుత్తూరులో ఉంటారు. దాని తర్వాత మనం గురువాయూరులో శ్రీకృష్ణుడిగా మనకు దర్శనమిస్తారు. అలా రౌండ్ గా మనం శ్రీకృష్ణ క్షేత్రాలన్నీ కూడా మనం తిరగవచ్చు. ఓపిక చేసుకునే ఉంటే ఒక వారం రోజుల్లో అన్ని చుట్టేసండి. వారం పడుతుందా, ఇంకెక్కువే పడుతుందా? బృందావనంలోనే 1 నెల రోజులు పడుతుంది. 1 నెల రోజులు అండి? 1 నెల రోజులు బృందావనంలో పైన చూడాలంటే 1 నెల రోజులు సరిపోవు. అన్ని ప్రదేశాలు ఉన్నాయి బృందావనంలో. 84 కోస్ పరిక్రమ అని చేస్తారు. కేవలం బృందావన పరిక్రమ చేయడానికి 1 నెల రోజులు పడుతుంది. లోపలికి వెళ్ళి అన్ని ప్రదేశాలు దర్శించాలి అంటే కనీసం సంవత్సరం పడుతుంది. కేవలం బృందావన క్షేత్రం. అన్ని కృష్ణలీలా ప్రదేశాలు, అన్ని ఆలయాలు ఉన్నాయి.
చాలా మందికి అంటే హడావిడిగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసేలాగా కాదు ఇవి. మొత్తం ఓపికగా చూసి తెలుసుకోవాలి. ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి. అందుకే మేము ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు వృందావన యాత్ర వృందావన వెళ్తున్నాం యాత్ర విన్నాను. అవును. ఎన్ని రోజులండి మొత్తం? 2 నుంచి 6 తారీఖు వరకు. ఒక రోజు బర్సానా రాధారాణి ప్రదేశం, ఒక రోజు నందగావ్ కృష్ణ బలరాములు యశోద నందులు ఉండే ప్రదేశం, ఇంకొక రోజు బృందావనంలో 7 మందిరాలు, ఇంకొక రోజు గోవర్ధన పరిక్రమ. ఇలా ఈ 4 రోజులు. 4 రోజులు. ఎంతమంది వెళ్తున్నారు? సుమారుగా 500 మంది భక్తులు. 500 మంది. అదృష్టవంతులు అందరూ. ఆల్రెడీ అందరూ ఓకే అయిపోయారు, ఇంకా ప్లేస్ కూడా లేదు, అర్థమైంది. మీరు ఇలాంటివి తరచుగా పెడుతూ ఉంటే ఈ యాత్ర ఎంతో మంది రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ రవి. హరే కృష్ణ.